అందరికీ నమస్కారం. నా పేరు పురు ధావన్ మరియు ఈ రోజు మనం మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కొన్ని చెడు అలవాట్ల గురించి మాట్లాడతాము. అవును, కొన్ని చెడు అలవాట్లు మాత్రమే సమయానికి మానుకోకపోతే మీ మూత్రపిండ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయి. సరే, గత కొన్ని దశాబ్దాల్లో మూత్రపిండ వ్యాధి లేదా దానికి సంబంధించిన సమస్యలతో వ్యవహరించే వారి సంఖ్య భారీగా పెరగడం మనం చూసాం. మధుమేహం మరియు అధిక రక్తపోటు కారణంగా రోగులు ఈ సమస్యలతో బాధపడుతున్నారని మేము తరచుగా గమనిస్తాము. ప్రజలు ఆరోగ్య రుగ్మతలతో ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి మనం నిజంగా లోతుగా వెళితే అజాగ్రత్త వైఖరి మరియు కొన్ని చెడు అలవాట్లు మూత్రపిండ వ్యవస్థకు ఎలా హాని కలిగిస్తాయో మనం మాత్రమే తెలుసుకోగలుగుతాము. కాబట్టి మొత్తం వీడియోను చూడమని సలహా ఇవ్వబడింది, ఎందుకంటే ఇది మూత్రపిండాల సమస్యలతో వ్యవహరించే వారికే కాకుండా ఆరోగ్యవంతమైన వ్యక్తులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రారంభించి చెడు అలవాట్లను చర్చిద్దాం. మొదటి చెడు అలవాటు తక్కువ మొత్తంలో నీరు త్రాగటం. అవును, మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడానికి మనం ఒక రోజులో త్రాగే నీటి పరిమాణాన్ని ఎల్లప్పుడూ విస్మరిస్తాము. సరే, మన శరీరం సజావుగా పనిచేయడానికి ప్రతిరోజు కొంత మొత్తంలో నీరు అవసరం. మనం తగినంత నీరు తాగనప్పుడు మన అవయవాలు, ముఖ్యంగా మన మూత్రపిండ వ్యవస్థ కష్టపడి పనిచేయడానికి ఒత్తిడికి గురవుతాయి. అలాగే తక్కువ నీరు తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. కాబట్టి మనమందరం రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. రెండవ చెడు అలవాటు ఏమిటంటే ఎక్కువ నీరు తీసుకోవడం కూడా అదే పని చేస్తుంది. సాధారణంగా నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగించి ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకుంటారు. కానీ ఇది సరిగ్గా విరుద్ధంగా చేస్తుంది, ఎందుకంటే ఇది వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది మరియు మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. కాబట్టి ఎక్కువ లేదా తక్కువ నీరు మీ శరీరానికి లేదా మూత్రపిండ వ్యవస్థకు ఉపయోగపడదు. కాబట్టి మీ మూత్రపిండ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య మొత్తంలో నీరు అవసరమని అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రజలు సాధారణంగా చేసే తదుపరి చెడు అలవాటు ఎక్కువ గంటలు మూత్రాన్ని పట్టుకోవడం. ఈ రోజుల్లో మనం గమనించే అత్యంత సాధారణ సమస్యలలో ఇది ఒకటి. ఈ రోజుల్లో మనలో చాలా మంది ల్యాప్టాప్లు మరియు కంప్యూటర్లలో ఎక్కువ గంటలు పని చేస్తున్నారు మరియు పనిలో చాలా బిజీగా ఉన్నాము. మనం తరచుగా సహజ కాళ్లను ఆలస్యం చేస్తాము. ఇది భయంకరమైన అలవాటు మరియు ఇది దీర్ఘకాలంలో కొన్ని తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది మరియు ఇది మీ మూత్రపిండ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని కూడా నెమ్మదిగా తగ్గిస్తుంది. తదుపరి చెడు అలవాటు అధిక సోడియం ఆహారం. మనకు తెలిసినట్లుగా మూత్రపిండ సంబంధిత సమస్యలకు అధిక రక్తపోటు ప్రధాన కారణాలలో ఒకటి మరియు మీరు అధిక సోడియం ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కొంతమంది తమ ప్రతి భోజనంలో ఊరగాయలు, మసాలా ఆహారాన్ని ఇష్టపడతారు. అయితే ఇది మంచి అలవాటు కాదని నేను మీకు చెప్తాను. ఈ వస్తువులు సోడియం యొక్క అధిక మొత్తంలో ఉప్పును కలిగి ఉంటాయి. మీరు ఒక రోజులో వినియోగించే సోడియం మొత్తాన్ని పర్యవేక్షించాలని నేను సూచిస్తున్నాను. తదుపరి చెడు అలవాటు నొప్పి నివారణ మందులు తీసుకోవడం. ఈ రోజుల్లో మనం కొంచెం నొప్పులకు సహజసిద్ధమైన రెమెడీస్ని ప్రయత్నించడానికి చాలా అసహనంగా ఉన్నాము. మన సమస్యలకు నొప్పి నివారణ మాత్రలు వాడడం మనకు అలవాటైపోయింది. కానీ ఈ అలవాటు కోసం మీరు చాలా భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఇది మీ మూత్రపిండ వ్యవస్థను దెబ్బతీయవచ్చు లేదా జీవితకాల సమస్యలకు కారణం కావచ్చు. నేను నిన్ను భయపెట్టడానికి ప్రయత్నించడం లేదు, కానీ ఇది నిజం. ఈ పెయిన్ కిల్లర్లు మీ మూత్రపిండాలకు మరియు మీ గుండెకు కూడా తీవ్రమైన హాని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్త. కాబట్టి నొప్పి నివారణ మందులు వాడకుండా ఉండాలి. మీరు నొప్పితో బాధపడుతుంటే ఆ నొప్పికి మూల కారణాన్ని లోతుగా పరిశీలించడానికి ప్రయత్నించండి. కాబట్టి నా పేషెంట్లందరికీ అన్ని రకాల పెయిన్ కిల్లర్లకు దూరంగా ఉండాలని నేను సూచిస్తున్నాను. తదుపరిది కెఫెన్. ప్రజలు రోజూ కాఫీ లేదా టీ తాగుతారని మనందరికీ తెలుసు. దాదాపు 96% మంది భారతీయులు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కెఫెన్ తీసుకుంటారు. కానీ మళ్ళీ ఈ చెడు అలవాటు మీ మూత్రపిండ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు రోజుకు 2 సార్లు కంటే ఎక్కువ టీ లేదా కాఫీ తీసుకుంటే మీరు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మనం పెద్ద మొత్తంలో కెఫెన్ తీసుకున్నప్పుడు అది రక్తపోటు పెరుగుదలకు కారణమవుతుంది. 40% కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు రక్తపోటు చరిత్ర నుండి వచ్చినట్లు మనకు తెలుసు. మీ రక్తపోటు ఎక్కువ కాలం పాటు ఉంటే ఏమి జరుగుతుంది? ఇది మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తదుపరిది మద్యం. నికోటిన్ ఉత్పత్తుల మాదిరిగానే ఆల్కహాల్ అనేది ఒక వ్యసనం. ఇది కాలేయం, మూత్రపిండాలు మరియు గుండె అనే 3 అవయవాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇది మీ అవయవాలను దెబ్బతీసే రక్తపోటును పెంచుతుంది, కానీ నెమ్మదిగా. తదుపరి చెడు అలవాటు అధిక ప్రోటీన్ రెడ్ మీట్ ఆహారం. అధిక ప్రోటీన్ ఆహారం ఎక్కువగా సరైన ఆహారంగా అర్థం చేసుకోబడుతుంది. కానీ మనం దానిపై నిఘా ఉంచకపోతే అది మూత్రపిండ వ్యవస్థపై అధిక ప్రమాదాన్ని విధించవచ్చు.
కారణం ఏమిటంటే ఎర్ర మాంసం పెద్ద మొత్తంలో వ్యర్థ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది మూత్రపిండ వ్యవస్థ ద్వారా తొలగించబడుతుంది. మరియు ఆ వ్యర్థ పదార్థాలను ప్రాసెస్ చేయడానికి మన మూత్రపిండ వ్యవస్థ అదనపు పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి CKDతో బాధపడుతున్న రోగులందరూ అన్ని రకాల ప్రోటీన్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. మరియు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే మీరు అధిక మొత్తంలో రెడ్ మీట్ తీసుకోకుండా ఉండాలి. తదుపరి చెడు అలవాటు మన ఆహారంలో చక్కెరను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం. నేడు 60-70% మంది మధుమేహం వంటి సమస్య కారణంగా మూత్రపిండ వైఫల్య సమస్యతో వ్యవహరిస్తున్నట్లు గమనించబడింది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల పూర్తిగా మీ ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కావున మీరందరూ మంచి ఆహారం పాటించవలసిందిగా కోరుతున్నాను. మీరు మీ ఆహారం నుండి చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. తద్వారా మీరు స్థిరమైన చక్కెర స్థాయిని కొనసాగించవచ్చు. కనీసం డెసిలీటర్కు 6.5 లేదా 200 mg కంటే తక్కువ మీ చక్కెర స్థాయిని నిర్వహించడానికి ప్రయత్నించండి. తదుపరి చెడు అలవాటు నికోటిన్. నికోటిన్ మనకు అవసరమైనప్పుడు కిక్ ఇస్తుందని మనందరికీ తెలుసు. అయితే నికోటిన్ ఎలా పనిచేస్తుంది? మనం ఏదైనా రూపంలో నికోటిన్ తీసుకున్నప్పుడు పొగ లేదా నమలడం ద్వారా లేదా పాచెస్ ద్వారా మన శరీరం లోపల ఏమి జరుగుతుంది అంటే మన బీపీ అధికమవుతుంది. మరియు ఆ అధిక బీపీ కారణంగా మన మెదడుకు ఎక్కువ ఆక్సిజన్తో ఎక్కువ రక్తం లభిస్తుంది మరియు మనం సంతోషంగా ఉంటాము. కానీ మనం ఎక్కువ మొత్తంలో నికోటిన్ తీసుకుంటే మన బీపీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. మరియు ఎక్కువ కాలం ఈ పెరిగిన బీపీ మూత్రపిండ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది CKD వంటి పరిస్థితికి దారితీయవచ్చు. కాబట్టి నేను నా రోగులందరికీ అన్ని రకాల నికోటిన్, ఆల్కహాల్, కాఫీ వంటి వస్తువులను నివారించమని సలహా ఇస్తున్నాను, ఎందుకంటే అవి అధిక బీపీని కలిగిస్తాయి. ఇప్పుడు మన మూత్రపిండ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేసే చివరిది కానీ కనీసం చెడు అలవాటుకు వెళ్దాం. అంటే నిద్ర లేకపోవడం. మీరు రాత్రిపూట నెట్ఫ్లిక్స్ను ఎక్కువ మొత్తంలో చూస్తున్నట్లయితే లేదా ఏదో ఒక రకమైన రాత్రిపూట ఉద్యోగం చేస్తున్నట్లయితే నిద్ర లేకపోవడం మీ మూత్రపిండ వ్యవస్థను దీర్ఘకాలంలో ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మనం సరిగ్గా నిద్రపోనప్పుడు మన శరీరం ఒత్తిడికి లోనవుతుంది. మన మెదడు ఒత్తిడికి లోనవుతుంది. మరియు ఈ ఒత్తిడి సాధారణ వ్యక్తిలో బీపీ మరియు మధుమేహం వంటి సమస్యలను కలిగిస్తుంది. మరియు ఈ అధిక బీపీ మరియు షుగర్ అన్ని రకాల మూత్రపిండ సమస్యలకు ప్రధాన కారణం. కాబట్టి మీ మూత్రపిండ వ్యవస్థను ప్రభావితం చేసే అన్ని రకాల రాత్రిపూట ఉద్యోగం లేదా రాత్రిపూట అలవాట్లను నివారించాలని నేను నా రోగులందరికీ సలహా ఇస్తున్నాను. చివరికి మీ ఆహారాన్ని చెక్కుచెదరకుండా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలని నేను మీకు సలహా ఇస్తున్నాను. అంతేకాకుండా మీ బీపీ మరియు షుగర్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. అలాగే ఈ వీడియోను మీ బంధువులు మరియు స్నేహితులతో భాగస్వామ్యం చేయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. తద్వారా వారు కూడా ఈ చెడు అలవాట్ల గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు మరియు తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుద్దాం. అప్పటి వరకు సురక్షితంగా ఉండండి మరియు ఈ చెడు అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండండి. జాగ్రత్త.